హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఇగో ఇలా చేతుకు ఓల్ వచ్చి ఇగో ఇలా ఇట్లా డిజైన్ ఎలా కుట్టుకోవాలనో చూపిస్తాను. చాలా బాగుంటుంది. చాలా మంది ఇప్పుడు ఇలానే కుట్టుకుంటున్నారు. పులియాన్స్ పెట్టుకొని ఇట్లా డిజైన్ కుట్టుకోవడం చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. ఇప్పుడు వచ్చేసి ఇగో బార్డర్ కలర్ క్లాత్ తీసుకున్నాను. బార్డర్ మనకు చీరలు వెళ్ళిన బ్లౌజ్ ఉంటుంది కదా, పట్టు చీరలు ఏ చీర అయినా సరే లైక్ చేయండి. ఇప్పుడు మనము ఈ వెడల్పు పొడవు చేతికి ఎంత కావాలనో, మన చేతికి ఎంత కావాలనో అంత తీసుకోవాలి. వెడల్పు అయితే 8 ఇంచులు 8, 9 తీసుకోవచ్చు, మన ఇష్టము. 8 ఇంచులు వెడల్పు 8 ఇంచులు తీసుకున్నాను. పొడవు వచ్చేసి 11 ఇంచులు తీసుకున్నాను. పుల్యాన్స్ కదా, ఎవరికైనా సరిపోతుంది. 11 ఇంచుల పొడవు మాత్రం తీసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. డిజైన్ చాలా బాగుంటుంది. కుట్టినాక మీకే ఫస్ట్ టైం చూపించాను కదా నేను ఎట్లా కుట్టానో, మీకు కొంచెం మిస్టేక్ లేకుండా మంచిగా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఒక 10 నిమిషాలు మనకి కావాలనుకొని చూస్తే మన బ్లౌజ్ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 11 ఇంచుల పొడవు చూడండి, మళ్ళీ చెప్తున్నాను. 11 ఇంచుల పొడవు 8 ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకొని, ఇక్కడ పొడవు 11 ఇంచులు తీసుకున్నాను కదా, ఇక్కడ 9 ఇంచులు తీసుకోవాలి. 2 ఇంచులు తగ్గించి తీసుకోవాలి. మీకు సింపుల్గా అర్థమవుతుంది. పెద్ద ఇబ్బంది ఏముండదు. ఇక్కడ 11 ఇంచులు, ఇక్కడ సంఖ వైపు ఉంటుంది కదా, సంఖ వైపు 9 ఇంచులు. అక్కడి నుంచి ఇక్కడి వరకు నీట్గా ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇట్లా రౌండ్ షేప్ చేసుకోవాలి. మనకు రౌండ్ షేప్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది సంఖ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తాను. నేను కుట్టే విధానం మీకు చూపిస్తున్నాను. చాలామంది మీరు నేర్చుకుంటే నాకు కూడా ఎంతో సంతోషం ఉంటుంది. కాబట్టి మీరు లైక్ చేయడం వలన ఇంకా 10 మంది నేర్చుకుంటారు. లైనింగ్ కూడా చేతి ఎంత ఉందో అంతే తీసుకున్నాను. మీకు ఒకటే చూపిస్తున్నాను. ఏదైనా 2 చేతులు సేమ్ కుట్టుకోవచ్చు కదా, ఒకటి చూపిస్తే వీడియోలో 2 చూపెట్టలేము కదా. ఇగో లైనింగ్ రెడ్ కలర్ తీసుకున్నాను, గ్రీన్ తీసుకున్నాను, రెడ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి నీట్గా మనం ఫస్ట్ కొలత ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో ఎంత తీసుకున్నామో 11 ఇంచుల పొడవు, సంఖ వైపు 9 ఇంచులు అలా కట్ చేసుకోవాలి. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా వరకు లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొకరు నేర్చుకుంటే మనకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు రెండు చేతులు ఇలా రెడీ అయినవి. అన్నీ మనం రోజు బ్లౌజులు కుడుతుంటాం కదా, అన్నిటిలాగానే తీసుకోవాలి. తీసుకొని చూసుకోవాలి 1కి 2 సార్లు. ఇప్పుడు ఈ బార్డర్ ఏదైతే ఉందో బార్డర్ కన్నా ఆపించు పైకి గుర్తుపెట్టుకోవాలి. లైనింగ్ ఏదైతే ఉందో దానికి ఈ ఒరిజినల్ క్లాత్ బార్డర్ ఉంది కదా, బార్డర్ కన్నా చిన్న బార్డర్ వచ్చింది, పైకి ఆపించు గుర్తుపెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, కొలతలు కరెక్ట్ చూపెట్టలేదని మళ్ళీ కామెంట్లు చేస్తారు. చూడండి, 5 ఇంచుల దగ్గర గుర్తుపెట్టాను. ఈ బార్డర్ దగ్గర గుర్తు ఏదైతే ఉందో ఆ నుంచి ఇక్కడ 5 ఇంచులు, ఇక 5 ఇంచుల వాడ గుర్తుపెట్టాను. మధ్యలో గుర్తుపెట్టాను, రెండుటి మధ్యలో. అక్కడ 2 ఇంచులు, ఇక్కడ 2 ఇంచులు వదిలిపెట్టి మధ్యలో గుర్తుపెట్టాను. ఇక్కడ 2 మధ్యలో గుర్తుపెట్టాను. చూడండి, 3 గుర్తులు అయితే పెట్టాను. గమనించి చూడండి, కిందికి బార్డర్ వదిలేసి గుర్తులు పెట్టాను. బార్డర్ కన్నా ఆపించి పైకి మనకున్న కాడికి సరిపోతుంది. ఈ నుంచి ఇక్కడికి మధ్యలో ఏదైతే గుర్తు పెట్టామో ఆ నుంచి ఇక్కడికి ఇంచు గుర్తు పెట్టాను. ఇంచు వరకు వెళ్ళి రౌండ్ ఇట్లా ఈ షేప్లో చూడండి. మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో గుర్తు పెట్టుకోవచ్చు. గుర్తులు చూపించాను కదా, 5 ఇంచులు ఈ మధ్యలో, మళ్ళీ మధ్యలో ఇంచు పెట్టి ఇంచు దగ్గరికి వెళ్ళి రౌండ్ షేప్. ఇట్లా మనకు 2 వైపులా కావాలి కాబట్టి ఈ గుర్తుకా నుంచి ఇక్కడ కూడా ఇంచు పెట్టాలి. ఇంచు పెట్టి రౌండ్ షేప్. మనం ఏ షేప్లో కావాలనుకుంటున్నామో, ఏ ఆహారం మనకు ఏ యాంగిల్స్లో కావాలనుకుంటున్నామో అదే మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు నచ్చింది. నేనైతే ఇట్లా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇట్లా రెడీ అయింది. బార్డర్ వదిలేసి ఆపించి పైకి మర్చిపోకండి, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో గుర్తు కట్ చేయకుండా ఈ రెడ్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుందండి. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మీ బ్లౌజుకు మీరే డిజైన్ చేసుకోవచ్చు. రకరకాల డిజైన్లు ఉంటాయి కదా. ఇది వచ్చేసి 10 ఇంచుల పొడవు క్లాత్ తీసుకుంటున్నాను. మధ్యలో బౌటై లాంటిది పెట్టాను కదా, దానికోసం 10 ఇంచుల పొడవు క్లాత్, రెడ్ కలర్ క్లాత్ 10 ఇంచుల పొడవు. చీర క్లాత్ తీసుకోవచ్చు, మన ఇష్టం. బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ తీసుకున్నాను నేను.
ఇప్పుడు వచ్చేసి 10 ఇంచుల పొడవు తీసుకున్నాను క్లాత్ కుచ్చులు పెట్టడానికి. 10 ఇంచుల పొడవు, 5 ఇంచుల వెడల్పు. బాగా గుర్తుపెట్టుకోరు. 10 ఇంచుల పొడవు, 5 ఇంచుల వెడల్పు. ఎవరికైనా ఎంత రాని వాళ్ళకైనా అర్థమవుతుందని చెప్తున్నాను. లైక్ చేయండి. ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి. నిండా మనకు నీట్గా కుచ్చులు పెట్టుకోవాలి 2 వైపులా. చూడండి 2 వైపులా నేను కుచ్చులు పెట్టి ఇట్లా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. దానికైతే ఈ హోల్స్ గురించి గుర్తులు పెట్టలేము. లైనింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మధ్యలో కరెక్ట్గా పెట్టుకొని మనకు ఎక్కడ వస్తుందో అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. పైన కరెక్ట్ షోల్డర్ దగ్గర వచ్చే దగ్గర కింద సేమ్ చూసుకొని గుర్తుపెట్టుకోవాలి. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. మీకైతే నేను చెప్పే విధానం నచ్చుతుందా నచ్చుతలేదా మీరైతే కామెంట్ చేయండి. మీకు అర్థమవుతుంది. మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నాను ఎంతో ఆశతోటి. మీరు ఏమర్థమైందని నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి చూడండి. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టినాను. లైనింగ్ పెట్టి ఇది ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ రౌండ్ మనం హోల్స్ ఏదైతే ఉందో ఆ రౌండ్ నీట్గా కుట్టుకోవాలి. మనకి ఎంత మెల్లగా నిదానంగా సింపుల్గా ఎంత మనము మెల్లగా కుట్టుకుంటే అంత బాగా వస్తుంది. ఇలా కుట్టుకోవాలి నీట్గా. చూడండి ఇక్కడ వచ్చినప్పుడు మూల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మనము సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకోవాలి. క్లాత్ తిప్పుకొని కరెక్ట్గా ఇక నేను ఎట్లా కుడుతున్నాను ఆపించి వచ్చేటట్టుగా కుట్టుకు మనం ఏదైతే గుర్తు పెట్టామో షాక్ పీస్ తోటి ఆ గుర్తు పైన కుడుతున్నాను. మనకు ఎక్కువనే ఆపించి కుట్టుకోవాలి. ఆపించి కుట్టుకుంటే మనకు నీట్గా కుట్టడానికి వస్తుంది. ఈ విధంగా నేను 2వ కుట్టు కూడా వేస్తున్నాను. మధ్యలో కాట్లు పెడితే ఊడిపోకుండా ఉండాలని 2వ కుట్టు వేస్తున్నాను. చూడండి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. నేను ఎంతో కష్టపడి వీడియో తీసి మీకు ఎడిట్ చేసి డబ్బింగ్ చెప్పి మీకు చూపిస్తున్నానంటే ఒకసారి అర్థం చేసుకోండి. లైక్ చేసి చూడండి. మీకు అర్థం కాకుండా నేనేమన్నా మిస్టేక్ చేసినా కామెంట్ చేయండి. ఇలా లైక్ చేసి పక్కనున్న బెల్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేస్తలేరు. ఇప్పుడు వచ్చేసి ఇట్లా కుట్టాను, అతికిచ్చి ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ క్లాత్ కట్ చేస్తున్నాను. గ్రీన్ కలర్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసి ఇట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ హోల్స్ ఏదైతే ఉందో దానికి చుట్టూ రౌండ్ దారం కట్ కాకుండా కాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే దారం కట్ అయితే మనకు హోల్స్ పడుతుంది. ఉల్టా తీస్తాం కదా, ఉల్టా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. తిరగమల్ల మంచిమల్ల అనేది ఉండదు. నీట్గా ఉంటుంది. మీకు స్టార్టింగ్ ఎలా రెడీ అయిందో కూడా చూపించాను అనుకుంటా. లాస్ట్ వరకు చూడండి, నేర్చుకోండి. మీరు నేర్చుకొని మీ బ్లౌజు కుట్టుకుంటే అంతకన్నా సంతోషం నాకు ఏముంటుంది చెప్పండి. ఇది లోపలికి ఉల్టా తీసుకోవాలి. నేను ఎట్లా తీస్తున్నానో చూడండి. ప్రతి ఒక్క విషయం మీకు చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు అర్థమైన విషయం అయితే నాకు చెప్పండి. ఎందుకంటే కొంచెం పైపింగ్ లాగా కనిపిస్తుందని రెడ్ కలర్ లైనింగ్ తీసుకున్నాను. సన్నము దారం లాంటి పైపింగ్ కనిపిస్తుందని రెడ్ కలర్ లైనింగ్ తీసుకున్నాను కదా. చూడండి ఇప్పుడు వచ్చేసి సాపుగా గుంజుకోవాలి. మనం ఎంత సాపుగా గుంజుకుంటే మనకు అంత మంచిగా వస్తుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది నీట్గా ఎక్కడికి వెళ్ళి పైనుంచి కుట్టు పెట్టుకోవాలి. మంచి మల్ల పైన గ్రీన్ కలర్ దారం పెట్టి కుట్టుకోవాలి. మనకు పైపింగ్ కొంచెం చాలా కాదు, పైపింగ్ అంటే పైపింగ్ కాదు, చిల్ల దారంలాగా సన్నం రెడ్ కనిపించాలి. రెడ్ బార్డర్ ఉంది కాబట్టి ఇలా కుట్టు పెట్టుకోవాలి. చూడండి కాల్మీ 4 యాప్ ఉంది. యాప్ నుంచి మీరు మాట్లాడాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. డౌట్ ఉంటే అడగచ్చు. మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి. పక్కన్న బెల్ నొక్కి చూస్తలేరు. నేను ఏ వీడియో పెట్టినా మీకే ఫస్ట్ రావాలంటే పక్కన్న బెల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు మనకి కావనుకొని 15 నిమిషాలు 10 నిమిషాలు మనకి కావనుకొని వీడియో చూడండి. మీ డిజైన్ మీ చేతుకు కానీ నెక్కు కానీ దేనికి కానీ మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నాను. అంత క్లియర్గా చూపిస్తున్నాను నీట్గా. మీకు అర్థమైన విషయం మాత్రం నాకు కామెంట్ చేయండి. ఇంతగా అడుగుతున్నందుకు లైక్ చేసి చూడండి. ఇది ఒక పని, ఒక జోక్స్ కాదు, ఒక టైం వేస్ట్ కాదు. మనకు వచ్చిన పని ఇంకొకరికి నేర్పితే చాలా బాగుంటుందని చూపిస్తున్నాను మీకు. వీడియో తీయడం, ఎడిట్ చేయడం, దానికి డబ్బింగ్ చెప్పడం, మీ దాకా పంపించడం ఎంత కష్టం అనేది ఛానల్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. మీరు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అయింది. చూడండి మనం ఏ దారం లేకుండా ఏది లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా ఓపెన్ ఉంది కదా బార్డరు. ఇప్పుడు ఓపెన్ ఉంది కదా, ఓపెన్కు మనకు
మనకు తిరగమల్ల లేకుండా రావాలంటే ఇగో ఇలా మడత పెట్టుకోవాలి. 1కి 2 సార్లు చూపిస్తాను చూడండి. ఇగో ఇలా మడత పెట్టుకోవాలి. ఈ హోల్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మడత పెట్టుకోవాలి. మడత పెట్టుకొని ఇది తెచ్చి కిందున్న లైనింగ్ ఇదిగో ఇట్లా ఉల్టా తీసి ఇగో మార్కు పెట్టాము కదా, సేమ్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. చూడండి మళ్ళీ పెట్టి చూపిస్తాను చూడండి. మీకు అర్థం కావడం కోసం మళ్ళీ పెడుతున్నాను, బాగా చూడండి. ఇగో ఇట్లా మడత పెట్టుకోవాలి. బార్డర్ వరకు హోల్స్ ఉన్న వరకు మడత పెట్టుకోవాలి. ఇది ఇక్కడ కింది వైపుకు మడత పెట్టి ఈ 2 సేమ్ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ 2 వచ్చి ఇక తిరగమల్ల వచ్చింది. మనం షేప్ బెల్ట్ ఎట్లా ఉల్టా తీస్తాం అలాగా. ఇగో ఈ బార్డర్ రెడ్ కలర్ ఏదైతే ఉందో అందులో సగం కుట్టు పెట్టుకోవాలి, సగం పైపింగ్ ఉంటుంది, సగం పెట్టుకోవాలి. మనకు నీట్గా ఈ సగం వరకు ఇలా కుట్టు పెట్టాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం వలన మీలాంటి ఇంకొకరు నేర్చుకుంటారు. మీరు కూడా కొంచెం ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీరు లైక్ చేయడం వలన. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా కుట్టుకోవాలి. చాలా బాగుంటుంది. చూపించాను కదా స్టార్టింగ్ ఎంత బాగుంటుందో. మనకు పట్టు చీరకు ఇలాంటి డిజైన్ కుడితే లుక్కే అలా ఉంటుంది. ఏ చీరకైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉల్టా తీసుకోవాలి. చూడండి ఎక్కడ కూడా తిరగమల్ల ఉండొద్దని మీకు ఇలా చెప్తున్నాను. ఆ బౌటై లాంటి డిజైన్ మాత్రం తిరగమల్ల ఉంటుంది, దానికి ఏం చేయలేము మనము. ఇప్పుడు వచ్చేసి ఇలా రెడీ అయింది. ఉల్టకు ఇట్లా రెడీ అయింది, మంచి మళ్ళీ ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇది పైపింగ్ లాగా ఉండడానికి నీట్గా కొంచెం రెడ్ కలర్ కనిపించేటట్టు, పైపింగ్ ఎంత ఉంటుంది అంత రెడ్ కలర్ కనిపించేటట్టు సాపుగా నీట్గా కుట్టు పెట్టుకోవాలి. ఇగో ఇట్లా నేను ఎట్లా పెడుతున్నానో చూడండి, మీరు ఒకసారి చూడండి. సింపుల్గా అయిపోతుంది, అర్థమవుతుంది. కొలతలతో సహా చెప్పాను, ఎంత కొలత తీయాలి, ఏది ఎట్లా కొలత తీయాలని కూడా చూపించాను మీకు. అందుకనే చెప్తున్నాను. ఇట్లా రెడీ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇట్లా రెడీ అయితే మనకు చాలా వరకు మన కస్టమర్కైనా కుట్టవచ్చు, మన ఇంట్లో వాళ్ళకైనా కుట్టవచ్చు, మన అక్కకైనా కుట్టవచ్చు, చెల్లికైనా కుట్టవచ్చు, మనమైనా కుట్టుకొని వేసుకోవచ్చు. అందుకనే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా రెడీ అయింది. మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అయింది. తిరగమల్ల మంచి మల్ల అనేది ఏది లేదు ఈ బ్లౌజుకి అయితే. ఇప్పుడు ఇట్లా రెడీ. ఎక్స్ట్రా క్లాత్ మనకి ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే నీట్గా ఉండడానికి ఇలా కట్ చేసుకుంటే మనకు చేతి లుక్ అనేది మంచిగా అనిపిస్తుంది. అందుకనే కట్ చేసి చూపిస్తున్నాను. ఎక్కువ తక్కువలు అయితే ఎట్లయినా కానీ అందుకని ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. చూడండి ఇట్లా రెడీ అయిందో. చాలా సింపుల్ అండి, చాలా బాగుంటుంది. మనకు సంక లోతులు ఎక్కడ కట్ చేసుకోవాలి, అది ఎక్కడ కట్ చేసుకోవాలని ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఎంత సింపుల్గా రెడీ అయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ క్లాత్ తీసి పెట్టాను కదా, మనకు ఎంత కావాలనో అంత రెడ్ కలర్ క్లాత్ తీసి పెట్టాను. ఇప్పుడు వచ్చేసి 10 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పు, గుర్తుపెట్టుకోండి. 10 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పు ఇలా కుచ్చులు పెట్టుకోవాలి లైన్గా. బార్డర్ కలర్ క్లాత్ తీసుకున్నాను నేను. చీర కలర్ అయినా తీసుకోవచ్చు, లుక్ రానికి మనకి ఇష్టం, మనకు నచ్చిన కలర్ తీసుకోవచ్చు. నేనైతే రెడ్ బార్డర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ తీసుకున్నాను. ఇలా లైన్గా కుచ్చులు పెట్టుకోవాలి. లైన్గా కుచ్చులు పెట్టి ఇట్లా కుట్టుకోవాలి. ఇక్కడ అక్కడ లోపలికి పోయేటట్టు చూసుకోవాలి. 1కి 2 సార్లు చూసుకోవాలి. కుచ్చులు మాత్రం నీట్గా పెట్టుకోవాలి. చూడండి నేను ఎట్లా పెడుతున్నానో అదే నీట్గా మీరు కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టాము కదా, ఇక్కడ కూడా పెట్టాలి. ఎందుకంటే కుచ్చులు అణిగినట్టు ఉండాలి కాబట్టి కుచ్చులు కరెక్ట్ వచ్చే క్లాతే తీసుకోవాలి, ఎక్కువ వచ్చే క్లాతే తీసుకోవాలి. మన కుచ్చులతోనే లుక్ వస్తుంది డిజైన్ అనేది. మనం డిజైన్ చేస్తాం కదా బ్లౌజుకు, కుచ్చులతోనే లుక్ వస్తుంది. అందుకనే చెప్తున్నాను. నేను ఏ గుండు సూదులు కానీ పిన్నిస్ కానీ ఏది వాడను. మీకు నేను ఎట్లా కుడతానో, నేను ఎట్లా టిచ్చింగ్ చేసి ఎట్లా కటింగ్ చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది లోపలికి పోవడానికి కొంచెం మడత పెట్టి కుట్టు పెడుతున్నాను. కనిపించొద్దు కదా, పోగులు కనిపిస్తుందని కుట్టు పెడుతున్నాను. చూడండి ఎంత నీట్గా రెడీ అవుతుందో చూడండి. మీకు ఏదైనా నేను మిస్టేక్ చెప్పుంటే కామెంట్ చేయండి, మీకు మంచిగా చెప్పుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లు మీ లైక్ల వల్లనే నేను నెక్స్ట్ వీడియో తీయడానికి, నెక్స్ట్ ఆలోచించడానికి ఉంటుంది. మీరు లైక్ చేస్తలేరంటే నాకు కూడా వీడియోలు తీయాలని ఉండదని చెప్తున్నాను. మీరు నేర్చుకోవడమే నేను ఒక పనిగా పెట్టుకున్నాను. మీరు ఎట్లా నేర్చుకుంటే అట్లా. ఇప్పుడు ఇది వచ్చేసి మధ్యలో కొంచెం గుర్తు పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మధ్యలోకి చూసుకొని మనము ఎక్కడైతే మధ్యలో వస్తుందో మనకు అక్కడ ఇలా కరెక్ట్గా కుచ్చులు పెట్టుకొని చూడండి.
మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చూపిస్తున్నాను కాబట్టి. ఇలా నీట్గా ఒక్కొక్క కుచ్చు ఇట్లా నీట్గా 10 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ మనకు రెడ్ కలర్ దారం తీసుకొని సూది తీసుకొని ఇలా కుట్టుపెట్టి రౌండ్ అనేది తిప్పుకోవాలి. మనకి ఎంత రౌండ్ తిప్పుకుంటే అంత బాగుంటుంది. చూడండి, కుచ్చులు ఎక్కువైనందుకు కొంచెం సూది దిగుతలేదు. ఇప్పుడు వచ్చేసి ఇట్లా కుట్టి ఇట్లా రౌండ్గా ఇట్లా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని కింది వైపున ఇట్లా మనకు ముడి వేసుకోవాలి సూత్తోనే. మనకి ప్రతి ఒక్కదానికి ముడేస్తాం కదా, అలా ఆ విధంగా. ఇప్పుడు ఇక్కడ సైడ్ ఏదైతే కుట్టేసామో అది కట్ చేసేయాలి. ఇక్కడ కట్ చేసేయాలి. మనం కుట్టేసాం కదా, కట్ చేసేయాలి. కుల్ల విడిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా రెడీ అయిన ఈ పీసెస్ని తెచ్చి మనకు హోల్స్ పెట్టాము కదా, ఆ హోల్స్ దగ్గర కింది నుంచి చూడండి, మీకు చూపిస్తాను. 1కి 2 సార్లు చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా మనకి ఎక్కడ ఎట్లా కావాలనేది మీకు చూపిస్తాను. కొంచెం కట్ చేస్తున్నాను ఎక్కువైతుందని. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు 2 వైపులా కట్ చేసినాక ఇట్లా సేమ్ మధ్యలో బటన్స్ కుట్టడానికి మధ్యలో వచ్చేటట్టు చూసుకొని మనకి ఎంతకు ఆ రెడ్ కలర్ క్లాత్ కుచ్చులు ఎంతవరకు రావాలి, ఇక్కడ సైడ్ ఎంతవరకు రావాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే సింపుల్గా కుట్టుకోవచ్చు. అందుకని ఇప్పుడు మనం ఇది ఎక్కడ రావాలనేది మీకు చూపిస్తాను. కుట్టేటప్పుడు సరి చేసుకోవాలి. మనకు షాక్ పీస్తోని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం అక్కడి వరకు రాగానే ఆగిపోతాం. అట్లా కుట్టుపెట్టుకోవాలి. కొంచెం ఆ కుచ్చులు అనేది ఇప్పుకున్నట్టు ఉండడానికి కోసం మీకు చెప్తున్నాను. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. మీరు లైక్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో ఇంకా మంచి డిజైన్ మీకు చూపిస్తాను. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ సైడు నీట్గా ఎక్కడి వరకు కుట్టాలనో నేను గుర్తు పెట్టాను కదా, ఆ గుర్తు పైన ఆ గుర్తు వచ్చే వరకు ఈ కుచ్చులు కరెక్ట్ ఒక్కొక్క కుచ్చు మంచిగా సాపుగా అనుకుంటా ఇలా కుట్టు పెట్టుకోవాలి. నేను ఎట్లా పెడుతున్నానో చూడండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్కొక్క కుచ్చు మనకు ఉల్టం అల్లకుండా లోపలికి ఉండేటట్టు మనం ఎక్కడికి వెళ్ళి గుర్తు పెట్టామో అక్కడి వరకు వచ్చేటట్టు ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా చూడండి. నేనైతే నాకు వచ్చింది మీకు చూపిస్తున్నాను. పెద్దగా ఏమీ లేదండి ఇంట్లో. మనకు వచ్చింది వేరే వాళ్ళకు నేర్పిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకుంటారు కదా. మనకొచ్చి వేరే వాళ్ళకి చూపిస్తే మంచిగానే కదా, మనం వేరేది ఏదో కాదు కదా ఇది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా గుర్తు పెట్టాము కదా, ఇక్కడ కూడా ఆ గుర్తు నుంచి ఈ గుర్తు వరకే కుట్టాలి. మళ్ళీ ఎక్కువ కుట్టొద్దు, ఎందుకంటే మధ్యలో రాదు. 1కి 2 సార్లు ఆలోచించండి. ఒక 10-15 నిమిషాలు టైములు తీసుకొని చూడండి. తర్వాత మీ బ్లౌజు మీరు కుట్టుకొని నాకు కామెంట్ చేస్తారు. ఇది మాత్రం నేను హామీ ఇస్తున్నా, ఇది మంచిగా ఉందనే మీకు చూపించాను. ఏదన్నా కొంచెం ఆలోచించి ఉంటే అవి చాలా వరకు నాకన్నా మంచిగా కుట్టేవాళ్ళు చాలా వరకు ఉన్నారు, కానీ కొంచెం ఇందు వాళ్ళు ఉన్నారు, ఎక్కువ డిజైన్స్ పెట్టేవాళ్ళు ఇందు వాళ్ళు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. నాకు వచ్చింది చాలా రోజుల నుంచి బట్టలు కుడుతున్నాను. మీకు కూడా నేర్పిస్తే ఎంతో కొంతమంది నా వల్ల కూడా నేర్చుకుంటారు కదా అని ఛానల్ పెట్టాను. నా వల్ల కూడా మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఏ నుంచి అయితే మనం కుట్టు పెట్టామో అక్కడి వరకు ఆఫ్ చేసి కట్ చేసుకోవాలి. ఇట్లా రెడీ అయింది చూడండి. ఇది బాగా రెడీ అయిందా, ఎట్లా రెడీ అయిందా? బటన్ తీసుకోవాలి, మనకు నచ్చిన బటన్. నేను బార్డర్లో గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్ కలర్ బటన్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ తీసుకొని ఇక్కడ మధ్యలో పెట్టి మన ఇష్టం ఉన్న తీసుకోవచ్చు, మనకు నచ్చింది. సూది దారం తీసుకొని నీట్గా ఇలా కుట్టుకోవాలి. కింద హోల్స్ ఉంటుంది బటన్స్ కుట్టనీకే, అలా కుట్టుకోవాలి. ఒక 5-10 సార్ల వరకు గట్టిగా కుట్టాలి, బటన్ ఊడిపోకుండా కుట్టుకోవాలి. మీరు నేర్చుకోవడానికి చూపిస్తున్నాను. ఇట్లా గట్టిగా మనకి ఎంత నీట్గా ఊడిపోకుండా ఉండాలంటే అంత గట్టిగా కుట్టుకోవాలి బటన్స్. ఇట్లా మధ్యలో రావాలి, ఎక్కడ జరగొద్దు. నేను గ్రీను రెడ్ బార్డర్ వచ్చింది, దానికి కాంబినేషన్ బాగుంటుందని మీకు చూపిస్తామని కుట్టాను. ఇప్పుడైతే ఉల్టా తీసి వెనుకకు ముడి వేస్తున్నాను నేను. ఇట్లా రెడీ అవుతుంది. ఇక్కడ ముడి వేసుకోవాలి. ఇదొక్కటి తిరగమల్లి వస్తుంది. మనం లోపల నుంచి పెడుతున్నాం కదా, మనకు తిరగమల్లి వస్తుంది. మొత్తం కుట్టినాక ఇలా రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా రెడీ అయిందని అనుకుంటున్నాను. మీకేం అర్థమైంది అనేది నాకు చెప్పండి. మీరు చెప్పకుంటే నాకు తెలియదు.
మిస్టేక్ చేసినా మిస్టేక్ అయిందని కామెంట్ చేయండి, మంచిగా నచ్చిందని కామెంట్ చేయండి. అంతకన్నా సంతోషం ఏమి లేదు. ఎక్కడ ఎన్ని ఇంచులు కొలత తీసుకోవాలో చూపించాను. చేతి ఎంత పొడవు, ఎవరికైనా సరే ఫుల్ హ్యాండ్స్ 11 ఇంచుల పొడవు